రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. వేణుగోపాలస్వామి జాతరలో 21 మందిని పిచ్చికుక్క కరిచింది. క్షతగాత్రులను సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో అరగంట తర్వాత వ్యాక్సిన్ను సమకూర్చారు. కుక్కల బారి నుండి కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. జాతరకు వచ్చినప్పుడు కుక్క అందరినీ లైన్ బట్టి ఒకరి తర్వాత ఒకరిని కరుస్తుంది అన్నమాట. కరుస్తుంటే మేము అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని సిసిల్లోకి వచ్చింది. అందుకోసం కుక్క కరిచిందని ఇక్కడికి వచ్చింది. తర్వాత రిపోర్ట్ రాసుకున్నారు, కొంచెం వెయిట్ చేయండి, ఇంజక్షన్లు తీసుకొస్తామని చెప్తున్నాం. దాని ఇంజక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇవ్వలేదు తీసుకొస్తామని చెప్తున్నాం. కొంచెం టైం పట్ల తీసుకొస్తామని చెప్తున్నాం. ఎక్కడ తీసుకొస్తా చెప్పి హాస్పిటల్ తీసుకొస్తామని చెప్తున్నాం. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సుమారుగా మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది? మేము వచ్చి హాఫ్ అన్ అవర్ దాటిపోయింది. రావడం జరిగింది. వాళ్ళు 12 మంది మాత్రమే డైరెక్ట్గా వచ్చిన్నారు. 12 మందికి ఇంజక్షన్స్ టీటీ కానీ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇస్తున్నాం. 8 మంది అక్కడే ఇంజక్షన్ టీటీలో తీసుకొని వచ్చిన్నారు. వాళ్ళందరికీ ఇక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వడము, తర్వాత మూడ్స్ అన్ని కూడా వాళ్ళు క్లీన్ చేసి వాళ్ళకి కావాల్సిన యాంటీబయాటిక్స్ అన్ని కూడా ఇచ్చేసి జాగ్రత్త చేసుకుంటాం. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇంజక్షన్స్ అందరికీ ఇవ్వడం. కొన్ని మన దగ్గర పెడతాం ఎమర్జెన్సీ, కొన్ని మన స్టోర్లో ఉంటాయి. మిగతా వాళ్ళకి తీసుకురావడం ఒక 10-15 నిమిషాలు లేట్ అవ్వడం, వాళ్ళకి మాకు లేదన్నట్టు వాళ్ళు చెప్పడం.